హలో అందరికీ, నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడు కాదు, 2 మంత్స్ బ్యాక్ చేయాలి. బట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ వీడియో అయితే చేయడం అవ్వలేదు. చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారనమాట. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నాకు కాంటాక్ట్ అయినప్పుడు, అక్క మీకు యూట్యూబ్ నుంచి అసలు పేమెంట్ వచ్చిందా? ఎంత వచ్చిందక్క? ఎన్ని మంత్స్ నుంచి తీసుకున్నారు? మాకు ఒక వీడియో చేయండి అనేసి. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది, సెకండ్ పేమెంట్ వచ్చింది, థర్డ్ పేమెంట్ కూడా వచ్చింది. సో నేను 3 టైమ్స్ పేమెంట్ అయితే తీసుకున్నాను. సో వచ్చిన పేమెంట్‌తో నేను ఏం చేశాను? అసలు ఇంత తొందరగా నాకు పేమెంట్ రావడానికి నేనేమన్నా టిప్స్ యూజ్ చేశానా? అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత పేమెంట్ వస్తుందా అని నాకే డౌట్‌గా ఉండింది. బట్ నాకు పేమెంట్ వచ్చిన తర్వాత తెలిసింది నిజంగా యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వస్తుందండి. చాలా మందికి నాలా హౌస్ వైఫ్ చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, యూట్యూబ్ నుంచి అయితే ఖచ్చితంగా పేమెంట్ వస్తుందని. బట్ ఏంటంటే మనకొచ్చే వ్యూస్ బట్టి పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నా ఛానల్ మానిటైజేషన్ అయిందని ఒక వీడియో చేశాను. ఎవరైనా ఇంకా మానిటైజేషన్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. మానిటైజేషన్‌లో నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, నేను చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా ఆ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియోలో ఓన్లీ పేమెంట్, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది, సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది, థర్డ్ పేమెంట్ ఎంత వచ్చింది, పేమెంట్‌తో నేను ఏం చేశాను, అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ బాగా గ్రోత్ ఉంటుంది అనే టయానికి నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి వ్యూస్ తగ్గిపోయాయి. సో నేను ఆ మిస్టేక్ ఏం చేశాను, మళ్ళీ నేను ఎలా రెక్టిఫై చేశాను అనేది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత పేమెంట్ రావాలని అయితే వీడియోస్ చేయలేదు. జస్ట్ జనరల్గా చేసుకుంటూ వెళ్ళాము. నా ఛానల్ అందరిలాగే తక్కువ వ్యూస్తోనే నా ఛానల్ అయితే స్టార్ట్ అయింది. నేను బాగా యూట్యూబ్లో హిట్ అయ్యాను అంటే మాత్రం అది ఖచ్చితంగా మా మధ్య పెళ్లి వీడియోస్తోనే క్లిక్ అయ్యానండి. సో నేను అప్పుడు కూడా క్లిక్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే లేదు. మా మధ్య పెళ్లి సిరీస్ అంతా పెడదాము వ్లాగ్స్లో అని చెప్పేసి మా వారు నేను డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాము. సో నాకు బాగా ప్లస్ పాయింట్ అయితే ఒకటి చెప్తానండి గట్టిగా. నేను వేసుకున్న శారీ, నేను వేసుకున్న బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజెస్, జ్యువెలరీ, వీటితో చాలా బాగా హిట్ చేశాను. సో మా మధ్య పెళ్లిలో నేను సిరీస్ ఉంటాయి కదండి, పసుపు దంచడం, అలాగే నలుగు పెట్టడం, ఇట్లా అన్నీ ఉంటాయి పెళ్లి రిలేటెడ్. నేను జనరల్గా కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అవ్వడం నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను నార్మల్గా కూడా అలా రెడీ అయినప్పుడు ఏంటంటే ఆ వ్యూస్ బాగా వెళ్ళడం, మా వారు దానికి మంచి షార్ట్స్ తీయడం, కొంచెం యూట్యూబ్ కూడా బాగా పుష్ చేసింది అనమాట. సో అలా మంచిగా మిలియన్స్ వ్యూస్ వెళ్ళడం వల్ల ఏంటంటే జనాల్లోకి మన్యం తేజ అనే ఒక అమ్మాయి ఉందని కొంచెం నేను గుర్తింపు అయితే తెచ్చుకున్నాను. తర్వాత మా మధ్య రిసెప్షన్కి బాగా మంచి బ్రైడల్గా రెడీ అయ్యాయి అనమాట. అది మా వారు షార్ట్ జస్ట్ జనరల్గా తీశారు. అది పోస్ట్ చేసిన తర్వాత చాలా రీచ్ అయింది. మెయిన్ నేను ఆ వీడియోలో వేసుకున్న జ్యువెలరీ ఉంటుంది కదండి, దానికి వీడియో చేయండి అని చెప్పడం, నా కలెక్షన్ నచ్చడం, నెక్స్ట్ దాని తర్వాత పెళ్ళికి మార్నింగ్ రెడీ అయిన వీడియో కూడా పెట్టడం, అది మిలియన్స్లో వెళ్ళడం. సో ఇలా ప్రతిదీ కూడా నేను వేసుకున్న శారీ, జ్యువెలరీ అంతా జనాలకి నచ్చడం వల్ల బాగా ఒక ఇదిలో వెళ్ళిపోయాను అనమాట నేను యూట్యూబ్ ఛానల్లో మంచిగా. సో దాని తర్వాత గోల్డ్ కలెక్షన్ చేయండి అని చెప్పిన తర్వాత మా వారు దానికి ఒక షార్ట్ పెట్టారు. అదైతే ఇంకెక్కడికో అనమాట, మిలియన్స్ దాటింది. అలా నేను వేసుకున్న జ్యువెలరీతోనే నేనైతే హిట్ అయ్యాను. సో అలా పెళ్లి సిరీస్కి బాగా హిట్ అయిన తర్వాత వ్యూస్ బాగా వచ్చాయి కదండి. సో ఆల్మోస్ట్ మాకు దాని నుంచి పేమెంట్ అయితే చాలా బాగా వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్టే లేదండి, మా వారే అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి చెప్పారు. ఇంట్రెస్ట్ లేకపోయినా సరే చేద్దాము అని ఏదో ఆయనకి యెస్ చెప్పాను గానీ, నాకు అస్సలు 1% కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎలా అంటే మా వారు మార్నింగ్ లేచి ఈరోజు ఏం వీడియో పెడదామంటే కూడా, సరే ఏదోటి పెట్టేసేలే అనేదాన్ని తప్ప నేను ఏది ఎఫర్ట్ పెట్టేదాన్ని కాదు. మా వారేంటంటే ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంతా గ్యాదర్ చేసి, ఆయనే స్క్రిప్ట్ అంతా రాసి, అంటే నాకు రెడీగా స్క్రిప్ట్ అంతా కూడా పెట్టేసేవారు. జస్ట్ వాయిస్ ఓవర్‌కే నన్ను పిలిచేవారనమాట. అది కూడా వచ్చి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చెప్పాలి కదా అని మొక్కుబడిగా చెప్పేసి వెళ్ళిపోయేదాన్ననమాట. సో మా వారు మాత్రం అస్సలు 1% కూడా అసలు డౌన్ అవ్వకుండా కంటిన్యూగా పాపం ఆయన ఏదోటి పెడుతూ ఉంటారు. బయటికెళ్ళి ఏమైనా షూట్స్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ వీడియో అంతా ఆయనే గ్యాదర్ చేసి నాకు చెప్పేవారు. అప్పుడు కూడా నాకు అంత సరే ఆయనే తెచ్చుకుంటున్నారు, ఆయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నాకేంటి చెప్పేద్దాం అనే లెక్కలో ఉన్నాను తప్ప నాకు అస్సలు యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదనమాట. దాని తర్వాత మా వారు అనమాట, నీలాగా ఉమెన్స్ చాలా మంది ఇండిపెండెంట్‌గా ఉండాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సో ఒకసారి వాళ్ళ జర్నీ విను అని కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదండీ, అవన్నీ జస్ట్ చూపించేవారనమాట. అందులో చాలామంది ఎక్కువ ఉమెన్స్ చెప్పేదేంటంటే, మేమే వీడియోస్ తీసుకుంటాము, మేమే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాము, మేమే స్క్రిప్ట్ రాసుకుంటాము, ఎడిటింగ్ చేసుకుంటాము, థంబ్‌నెయిల్ చేసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ కూడా మాకింకా మానిటైజేషన్ అవ్వలేదు, మాకు పేమెంట్ రాలేదు. ఇలాంటి చాలా వీడియోస్ ఆయన నాకు చూపించారనమాట. సో అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే,
సపోర్ట్ లేకుండా వాళ్ళు చేసుకుంటూ కూడా ఇంకా సక్సెస్ అవ్వకపోయినా స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నాకు మా హస్బెండ్ సపోర్ట్ చెప్పాలంటే 100%లో 70% ఉంది. 30% ఎఫర్ట్ పెడితే సరిపోయినా సరే నేను ఇంట్రెస్ట్ చూపించలేదా అని నాకు నేనే క్వెషన్ ఏసుకున్నాననమాట. మా వారండి నిజంగా వీడియోస్ ఆయనే తీస్తారు, ఎడిటింగ్ చేస్తారు, థంబ్‌నెయిల్ చేస్తారు. మార్నింగ్ లేచేసరికి మా వారే వీడియో షెడ్యూల్ చేసి రెడీగా పెడతారనమాట. నేను జస్ట్ ఆయన చెప్పిన వీడియోకి వాయిస్ ఓవర్ కానీ, వీడియో గాని చెప్పమంటారు. రిమైనింగ్ ఆల్ ఆయనే జూసుకుంటారనమాట. సో, నాకప్పుడు అనిపించి నాకింత సపోర్ట్ ఇస్తూ గూడా నేను ఇంట్రెస్ట్ చూపియలేదు. అంతా ఆయనకి అదే "నువ్వే ఏదైనా చేసుకో జస్ట్ నేనొస్తాను." అట్లా ఆయనకి ఎక్కువ బర్డెన్ ఇచ్చేసి నేను ఆరాంగా ఉండేదనమాట. అప్పుడు నాకనిపిచ్చింది బయట చూస్తే ఇంకా వాళ్ళు ఎంతో సపోర్ట్ జేసుకుంటూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు. నాకింత సపోర్ట్ ఉండి కూడా మా హస్బెండ్‌కి నేను ఏం సపోర్ట్ చేయకుండా ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదు అని జెప్పేసి నాకు నాకే ఏదోలా అనిపిచ్చింది. అండ్ మా వారు ఒకటి ఎప్పుడు చెప్తూ ఉంటారండి. వుమెన్ అనేవాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటే అది ఎప్పటికైనా సరే వుమెన్స్‌కి చాలా మంచిది అండ్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది అనేసి. బట్ స్టార్టింగ్‌లో నేను అంతగా పట్టించుకోలేదు. బట్ వన్స్ నేను మోటివేషన్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఓకే. మనం కూడా మా వారికి సపోర్ట్ చేద్దాం. సరే ఇద్దరం కలిపి ఈసారి ఐడియాస్ షేర్ చేసుకొని ఇద్దరం కలిపి వీడియోస్ చేద్దామని నేను డెసిషన్ తీసుకున్న తర్వాత నుంచి అసలు ఫుల్ చేంజ్ అయిపోయిందనమాట. అంటే మా వారు ఏదైనా ఒక వీడియో చెప్పారనుకోండి, ఆయనే స్క్రిప్ట్ అంతా రాసుకుంటారు. అలా కాకుండా నేనే మా వారికి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని ట్రై చేస్తానండి అని చెప్పడం, నేను స్క్రిప్ట్ కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, రాయడం ఇట్లా చాలా అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే హలో అందరికీ నేను మీ మన్యం తేజ అనడానికి ఎన్ని టేక్స్ తీసుకునేదాన్ని. ఎలా స్టార్టింగ్‌లో మాట్లాడాలి ఇవన్నీ నాకు తెలిసేవి కాదు. ఆయన చెప్పినా సరే ఆ టైంకి అలా బై హార్ట్ చేసి చెప్పేదాన్ని. బట్ వన్స్ నేను ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బావుంటుందని ప్రతీదీ నేనుగా చాలా తెలుసుకున్నానండి. నా ఈ యూట్యూబ్ జర్నీలో. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్రతం ఉందనుకోండి, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేనే తెలుసుకొని, మా వారు వీడియో తీసేసిన తర్వాత దానికి రిలేటెడ్ స్క్రిప్ట్ అంతా రాయడం, మా వారికి చెప్పడం. ఓకే. ఇప్పుడు కొంచెం బానే చెప్తున్నాను. అలా ఏంటంటే మా ఇద్దరిది ఒక ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ అనేవి స్టార్ట్ చేశామనమాట. దానివల్ల కూడా యూట్యూబ్ ఛానెల్ కొంచెం గ్రోత్ పెరిగింది. మా వారికి నేను ఇలా తీసుకుంటాను. నాకిట్లా వీడియో చేయండి అనడం. నేను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో కొన్ని క్లిప్స్ అన్నీ చూసి మా వారికి చెప్పడం. మా వారు దానికి ఓకే. నువ్విలా చేస్తానంటున్నావు చేయండి. మా వారు నాకు సపోర్ట్ చేయడం. అలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి యూట్యూబ్ ఛానెల్ అనేది మేము ఇంకొంచెం గ్రోత్ పెంచుకున్నామండి. సో, ఏదైనా మనం ఒక వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే అసలిది బర్డెన్‌గా గానీ, అబ్బా! ప్రెషర్‌గా గానీ అనిపించదండి. స్టార్టింగ్‌లో నాకలా అనిపిచ్చింది. బట్ ఇప్పుడేంటంటే ఒక యూట్యూబ్ ఛానెల్ ఏదన్నా ఒక వీడియో పెడదామంటే ఓకే. ఇది మనం చెయ్యాలి అనే ఒక ప్యాషను. దీని గురించి తెలుసుకుందాము. ఇలా చేద్దాము, అలా చేద్దాము అని కొన్ని ఐడియాస్ షేర్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇలా కూడా నా ఛానెల్ గ్రోత్‌కి కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళుంటారు కదండీ! షార్ట్స్ కానీ, అవి గాని. చాలామంది చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నానండి. స్పాంటేనియస్‌గా అక్కడ నేను మాట్లాడలేననమాట. సో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మా వారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. కానీ నేనప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత స్క్రిప్ట్ ఉంటేనే బావుంటుంది. స్క్రిప్ట్ ఉంటేనే కరెక్ట్ కంటెంట్ మనం కన్వే చేయగలమని నేను తెలుసుకున్నాను. సో, ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలంటే చాలా టైం తీసుకునేదాన్ని. రాస్తానే ఉంటాను పేజీలు. బట్ స్క్రిప్ట్ అనేది కరెక్ట్‌గా ఉండేది కాదనమాట. బట్ ఇప్పుడు ఏదైనా ఒక షార్ట్ వీడియో ఉందంటే దానికి రిలేటెడ్ స్క్రిప్ట్ రాయాలంటే ఇప్పుడు నాకు కొంచెం ఈజీగానే ఉంటుంది. సో, యూట్యూబ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం స్క్రిప్ట్ అనేది మెయింటైన్ చేయండి. సో, దానివల్ల కూడా మీకు చాలా బావుంటాయన్నమాట వీడియోస్ అవి. మనం అప్పటికప్పుడే చెప్పేయాలి అని జెప్పేసి ఏదో ఒకటి చెప్పకుండా చక్కగా మంచిగా ఒక 1 మినిట్‌లోనే మొత్తం అంతా చెప్పేలాగా స్క్రిప్ట్ అయితే రాసుకోండి. అండ్ ఇంకొకటి యూట్యూబ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను ఒకటి చెప్తానండి. కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయండి. మేము నేను మానిటైజేషన్ ఫుల్ వీడియో ఒకటి పెట్టాను చూడండి. అందులో చెప్పాను 1 మంత్ గ్యాప్ ఇచ్చేసాము అని జెప్పేసి. ఆ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు స్టిల్ మేము 1 డే కూడా మేబీ వీడియోస్ పెట్టకుండా లేమండి. ఏదో ఒక షార్ట్ అయితే రెడీగా పెట్టుకుంటాము. ఏంటంటే 1 డే డిలే చేసినా సరే కొంచెం మనకి ఎంత డౌన్ అయినట్టు అనిపిస్తదనమాట. సో, మనం జనాల్లోకి వెళ్ళాలి అని అనుకోవాలనుకుంటే డైలీ ఏదో ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి. అలా డైలీ పెట్టాలి కదా అని ఏదో ఒకటి కాకుండా మంచి థీమ్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అనేవి అప్‌లోడ్ జేసుకోండి. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్సు, రిలేటివ్స్ అందరూ కలిపి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక 150 అట్లా ఉందనమాట. నేను స్టార్ట్ చేసిన కొత్తలో. అలా గ్రోత్ పెరిగిన తర్వాత పెళ్లి షాపింగ్ కంచిపురంలో అని చెప్పేసి మా మరిది పెళ్ళికి శారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాము. ఆ వీడియోతోనే మాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. 1500 వచ్చాక మాకు మానిటైజేషన్ అయిపోయింది. దాని తర్వాత సబ్స్క్రైబర్స్ చాలా బాగా ఫాస్ట్‌గా వచ్చారు.
10,000 వచ్చారండి నాకు ఒక 2 ½ మంత్స్‌కి. దాని తర్వాత నేనొక షార్ట్ వీడియో పెట్టాను. అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు తెలియకుండా సర్ప్రైజ్‌గా కేక్ ప్లాన్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయితే చేశారు. దాని తర్వాతండి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 1 మంత్‌లోనే ఎక్స్‌ట్రా 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. టోటల్ 20,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మాకు. ఎక్కువగా నేను ఖజానా రిలేటెడ్ గోల్డ్ వీడియోస్‌కి బాగా సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారనమాట. దాని తర్వాత చెప్పాను కదండీ! బిజినెస్ వీడియోస్ పెట్టాక కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది డౌన్ అయింది. ఎలా అంటే డైలీ 10 సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. 20 అట్లానే రావడం వల్ల 5,000 రీచ్ అవ్వడానికి నాకు 1 ½ మంతే పట్టింది. సో, అలా కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయ్యారనమాట. చెప్పాను కదా! మళ్ళీ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ పెరుగుతారని అనుకుంటున్నాను. చాలామంది పేమెంట్ డీటెయిల్స్ చెప్పకూడదు అంటారు గాబట్టి, సో, నేనైతే చెప్పట్లేదు. బట్ మీరెంతగానో ఇష్టపడుతున్న శారీ, జ్యువెలరీతోనే నా పేమెంట్ ఎంతొచ్చిందో ఇండైరెక్ట్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ కాస్ట్ ఒక 5,000 అనుకోండి. ఇలాంటి శారీస్ నేను 5 కొనుక్కోగలను. మీకు అర్థమై ఉంటుంది కదా! ఈ సారీ నేను 5 కొనగలను. ఈచ్ సారీ 5,000 అయితే. పేమెంట్ ఎంతొచ్చిందో మీరొకసారి ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఫస్ట్ పేమెంట్ అయితే అంతే వచ్చింది. సో, అలా ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి నేనైతే అస్సలు నమ్మలేదు. మా వారు అమౌంట్ వచ్చే వరకు కూడా నాకు చెప్పలేదు. పేమెంట్ వస్తుందని చెప్పారు. బట్ $100 దాటిందని చెప్పారు అంతే తప్ప పేమెంట్ అయితే నేను గెస్ చేయలేదనమాట. నేనైతే 8,000 అనుకున్నానండి. బట్ దాని తర్వాత వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పేమెంట్ వచ్చిందని కాదండి. అంటే మనం ఒక ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేసి సక్సెస్ అయ్యి, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే యూట్యూబ్ నుంచి నిజంగా పేమెంట్ వస్తుందా అని ఒక డౌట్ ఉండేదనమాట వాళ్ళకి కూడా. బట్ పేమెంట్ వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఓకే. యూట్యూబ్ నుంచి నిజంగానే పేమెంట్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా మాలాగే అనుకున్నారు. సో, బాగా హిట్ అయిందండి. పేమెంట్స్ బా వచ్చాయి. ఫుల్ వీడియోస్‌కి బా రీచ్ వచ్చింది. అంటే నా గోల్డ్ కలెక్షన్‌కి, మా మధ్య పెళ్ళిలో నేను వేసుకున్న శారీస్‌కి, తర్వాత పెళ్లి కూతురు బ్రైడల్ లుక్ అని చెప్పేసి ఇలా అన్ని వీడియోస్ మంచిగా మానిటైజేషన్ ఇవన్నీ వ్యూస్ బాగా రావడం వల్ల పేమెంట్ వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏం వీడియోస్ పెట్టాలో మా వారికి నాకు తెలియలేదనమాట. సో, తర్వాత అలా కొంచెం డౌన్ అయింది. తర్వాత ఏవో నార్మల్ వీడియోస్ చేసినా కొంచెం వ్యూస్ తగ్గాయి. కొంచెం అంటే అంత పెళ్లి రిలేటెడ్ వీడియోస్ అంటే కొంచెం ట్రెడిషనల్ కాబట్టి బాగా పోతాయి. రిమైనింగ్ అంతా కొంచెం వ్యూస్ తగ్గాయనమాట. మా మధ్య పెళ్లి రిలేటెడ్ ఫంక్షన్స్‌లో నేను కట్టుకున్న శారీస్ వీడియో చేసినప్పుడు అందులో ఒక శారీ వచ్చేసి ధర్మవరం శారీ అని చెప్పాను. అప్పుడు మా ఇంటికి ఒక అన్నొస్తారు. శారీస్ తీసుకుంటాము. మీకెవరికన్నా కావాలంటే ఎప్పుడన్నా అన్నొస్తే శారీస్ చూపిస్తానని చెప్పాననమాట. అప్పుడు చాలామంది కమెంట్స్ ధర్మవరం శారీస్ చూపించండక్క అన్నారు. సో, మేము అన్నని కాంటాక్ట్ అయిన తర్వాత ఇట్లా శారీస్ అడుగుతున్నా చూపిస్తారా అన్నప్పుడు అన్న వస్తానని చెప్పి ఒక 1 మంత్ తర్వాత వచ్చారు. సో, శారీస్ చూపించినప్పుడు ఫోన్ నంబర్ ఇవ్వాలి కదండీ! అప్పుడు అన్న నా నంబర్ ఇవ్వలేను. నేను హ్యాండిల్ చేయలేనమ్మా. మీరే ఈ శారీస్ హ్యాండిల్ చేసి మీ నంబర్ ఇవ్వండి. మీకెన్ని శారీస్ కావాలని నేను తెప్పిస్తానని చెప్పారు. లక్కీగా మా మధ్య వాళ్ళు కొత్త నంబర్ తీసుకున్నారనమాట. సరే మేమేమనుకున్నాం అంటే 5,500 ఇటు మనల్ని ట్రస్ట్ చేసి శారీస్ ఎలా తీసుకుంటారు? సరే ట్రై చేద్దామని చెప్పేసి ఆ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా అండి మేము అస్సలు నమ్మలేదు. అంత కాస్ట్ పెట్టి ట్రస్ట్ చేసి మా దగ్గరైతే ఆర్డర్స్ తీసుకున్నది. తర్వాత నేను ఎక్కువగా కమెంట్స్‌లో విన్నదేంటంటే, "అక్క మీ శారీ ఎక్కడ తీసుకున్నారు? మీ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు? లింక్ ఇవ్వండి." ఇట్లా చాలా మెసేజెస్ మేము ఫస్ట్ నుంచి చదివాము. అప్పుడు మా వారన్నారనమాట, "నీకొచ్చిన యూట్యూబ్ పేమెంట్‌ని వేస్ట్ చేయకుండా నువ్వే ఒక చిన్న బిజినెస్ సో, ఫస్ట్ పేమెంట్ నువ్విలా చిన్న బిజినెస్‌కి యూజ్ చేసుకోవచ్చు కదా! అని ఒక ఐడియా అయితే ఇచ్చారు. నాకు కూడా బాగా అనిపించిందనమాట. ఈ మనీ వేస్ట్ చేయకుండా చక్కగా ఏదైనా చిన్న బిజినెస్ పెడదామని చెప్పేసి ఇద్దరం డెసిషన్ అయితే తీసుకున్నాము. అది నేను మన ఛానెల్‌లో చెప్పడం కూడా జరిగింది. అప్పటికి మాకు సెకండ్ పేమెంట్ కూడా జనరేట్ అయిందనమాట. సెకండ్ పేమెంట్ ఎంతొచ్చిందంటే పెళ్లి రిలేటెడ్ వీడియోస్ కాదు కదండీ! నార్మల్ వీడియోస్ కాబట్టి నాకు పేమెంట్ ఎంతొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌ ఈ సారీ ఈ బ్యాంగిల్ కాస్ట్ ఇప్పుడు 5,000 అనుకోండి. ఇలాంటివి నేను 3 బ్యాంగిల్స్ కొనగలను. సో, అంత పేమెంట్ అయితే వచ్చింది. పేమెంట్ అయితే కొంచెం డౌన్ అయింది. అప్పుడు కూడా మేము అంతగా రికగ్నైజ్ చేయలేదన్నమాట. పేమెంట్ తగ్గుతుంది అట్లా ఏమి అనుకోలేదు. సరేలే కొంచెం పెళ్లి రిలేటెడ్ వీడియోస్ లేవు కదా అని తగ్గింది అనుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ కొన్ని శారీస్, కొన్ని జ్యువెలరీతో నా బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. బట్ మేమేమనుకున్నామంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం ఆర్టీవైటీ స్టోర్ అని. సో, బిజినెస్‌కి ఆర్టీవైటీ స్టోర్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాము. ఫస్ట్ ఒక 2 వీడియోస్ అప్‌లోడ్ చేశామండి. వ్యూస్ సరిగ్గా రాలేదు. సో, వ్యూస్ సరిగ్గా రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆర్టీవైటీ వ్లాగ్స్‌లోనే మా బిజినెస్ వీడియోస్ అప్‌లోడ్ చేశాక వ్యూస్ వచ్చాయి. సరే వ్యూస్ వస్తున్నాయి, ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి మా బిజినెస్ తర్వాత అలాగా మేమేంటంటే బిజినెస్ వీడియో కంటెంట్ ఉండడం వల్ల వ్లాగ్స్ కొంచెం పక్కన పెట్టడం జరిగింది. డైలీ ఇంక బిజినెస్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టేసి ఆ వీడియోసే చేసాము. వ్లాగ్స్ అనేవి ఎప్పుడో ఒకసారి అండి ఏదైనా కంటెంట్ ఉంటే చేసేవాళ్ళము. మోస్ట్‌లీ బిజినెస్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాము. అలా సడెన్‌గా ఒకేసారి మా గ్రాఫ్ అనేది కొంచెం కొంచెంగా కాదండి.
సో, మాకు వ్యూస్ అనేవి తగ్గుతున్నాయన్నమాట. బట్ మేమేంటంటే ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని జెప్పేసి మేము వ్యూస్ సరిగ్గా పట్టించుకోలేదు. సో, అలా మేము వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము. సడెన్‌గా అంటే ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ వ్యూస్ అనేవి చాలా తగ్గుతున్నాయి. అది మా వారు గుర్తించారన్నమాట. అండ్ నేను కూడా అనుకున్నాను. సో, మా వీడియోస్ ఎలా అంటే లాస్ట్ 20,000 అన్నా ఎళ్తుందనమాట. కానీ ఆ 20,000 నుంచి మేము 10,000 వచ్చేసాం. అప్పుడు కూడా సరే అట్‌లీస్ట్ మన షార్ట్ 10,000నే ఎళ్తుంది కదా! పర్వాలేదులే మనకు ఆర్డర్స్ వస్తున్నాయి కదా! 10,000 కదా! అని చెప్పి అప్పుడు కూడా లైట్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకా రాను రాను ఎలా అయిపోయిందంటే అండి 5,000, 4,000, 2,000 అట్లా బాగా గ్రాఫ్ తగ్గిపోయిందనమాట. అప్పుడు మళ్ళీ మా వారు ఏం చెప్పారంటే, "లేదు ఇక నుంచి వ్లాగ్స్ ఛానల్ వ్లాగ్‌లో ఏమైతే మనం ఇంతకు ముందు చేసుకున్నామో రీల్స్, వ్లాగ్స్ అవే చేద్దాము. బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఆర్టివైటీ స్టోర్‌లో మాత్రమే అప్‌లోడ్ చేద్దాము. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. కంటిన్యూగా మన వీడియోస్ అప్‌లోడ్ చేస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. మనం ఇందులోనే పెట్టినట్లయితే మనకి ఛానల్ గ్రోత్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడే మనం మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి మేమిద్దరం డిస్కషన్ చేసుకొని మళ్ళీ ఆర్టివైటీ స్టోర్‌లోకి మన బిజినెస్ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్స్‌లో ఏం చేయాలి? మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పినప్పుడు మా వారికి ఒక ఐడియా వచ్చింది. చాలామంది మా పెళ్లి వీడియోస్ పోస్ట్ చేయండి అని చాలామంది అడిగారు. మేము ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సరే మళ్ళీ మా మధ్య పెళ్లితో ఎలా హిట్ అయ్యామో మా పెళ్లి సిరీస్‌తో కూడా హిట్ అవ్వాలని చెప్పేసి డైలీ మళ్ళీ మా మ్యారేజ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ కొంచెం పుష్ చేయడం స్టార్ట్ చేసింది. అలా కొంచెం మళ్ళీ మా వ్యూస్ పెరిగాయి. మళ్ళీ బిజినెస్ ఎటువంటి వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదనమాట. ఏమైనా వ్లాగ్స్ కానీ ఇట్లా ఫ్యామిలీ రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాక మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్ కొంచెం బెటర్ అయింది. సో, ఇదైతే నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఎవరైనా సరే వ్లాగ్స్ చేస్తూ బిజినెస్ చేయాలనుకున్న వుమెన్స్ మాత్రం దయచేసి వ్లాగ్స్ ఛానల్‌లో బిజినెస్ వీడియోస్ పెట్టకండి. దానికి సెపరేట్ ఛానల్ పెట్టుకోండి. దానివల్ల మీ ఛానలే కొంచెం దెబ్బ తినకుండా ఉంటదనమాట. ఎందుకంటే నేనైతే ఆ మిస్టేక్ చేశాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ మిస్టేక్ చేయరని చెప్పేసి నేను ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు నా బిజినెస్ వీడియోస్ అన్నీ ఆర్టివైటీ స్టోర్‌లో ఉంటున్నాయి. వ్లాగ్స్ అనేవి ఆర్టివైటీ వ్లాగ్స్‌లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్ అయిందండి. ఇలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఇలా నెక్స్ట్ థర్డ్ పేమెంట్ ఎంతొచ్చిందన్నారు కదా! నేను బిజినెస్ వీడియోస్ ఫోకస్ పెట్టి వ్లాగ్స్ చేయడం మానేశాను. ఆ బిజినెస్ వీడియోస్ కూడా చెప్పాను కదండీ! చాలా తక్కువ వ్యూస్ వెళ్ళడం వల్ల థర్డ్ పేమెంట్ సో, థర్డ్ పేమెంట్ తక్కువే వచ్చిందండి. ఎందుకంటే చెప్పాను కదా! బిజినెస్ వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం వ్యూస్ తగ్గడం వల్ల పేమెంట్ తగ్గిందనమాట. థర్డ్ పేమెంట్ ఎంతొచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 5,000 అనుకోండి. ఇలాంటివి నేను 2 పెయిర్స్ కొనగలను. సో, పేమెంట్ ఎంతొచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. చూసారా? మిస్టేక్స్ చేయడం వల్ల పేమెంటు తగ్గింది, వ్యూస్ తగ్గింది. సో, అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని స్టార్ట్ చేయండి. బిజినెస్ పెడుతున్నారా, వ్లాగ్స్ పెడుతున్నారా చూడండి. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంట్లోనే ఉండి మన పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ బయటికెళ్ళకుండా వర్క్ చేసుకొని ఎర్న్ చేయాలంటే యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్తాను. ఎగ్జాంపుల్ ఎవరో కాదండి నేనే. నేను కూడా ఇంట్లో ఉండి బయటికెళ్ళి ఏదైనా జాబ్ చేద్దాం ఇట్లా చాలానే అనుకున్నాను. బట్ ఇంట్లో ఉండి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూడా మనీ ఎర్న్ చేయొచ్చా అని చెప్పేసి నాకే సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. సో, ఎవరైనా వుమెన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎటువంటి ఆలోచించకుండా చక్కగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేసే ముందు కంటెంట్ ఎంచుకుంటున్నారో కొంచెం మీరు చూసుకోండి. ఎందుకంటే చూడండి నేను ఎలాగా తొందరగా సక్సెస్ అయ్యాను అనేది ఒకటి చెప్తాను. ఫస్ట్ మేము చాలా వీడియోస్ పెట్టామండి. అదంతా మానిటైజేషన్‌లో అయితే చెప్పేసాను. క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు తెలుస్తుందండి ఏ వీడియో వ్యూస్ బాగా వెళ్తుందని ఒక 2, 3 వీడియోస్‌లోకి మనకు అర్థమైపోతుంది. నాది బాగా వెళ్తుందంటే నేను ఏదైనా ఒక శారీ కట్టి జ్యువెలరీ వేసుకొని షూట్ చేశారంటే ఖచ్చితంగా అది వ్యూస్ చాలా బాగా పోతాయి. అది మేము ఒక 2, 3 వీడియోస్‌కి బాగా మేము అది రికగ్నైజ్ చేసి ఓకే ఈ థీమ్ అయితే బావుంటుంది అని చెప్పేసి నేను ఎక్కువగా ఆ వీడియోస్ ఎంచుకోవడం జరిగింది. అలానే నా యూట్యూబ్ ఛానల్‌లో వ్యూస్ అయితే దానివల్లే బాగా వచ్చిందనమాట. అలా మీరు ఏదైనా ఒక థీమ్ ఎంచుకున్నప్పుడు ఏ థీమ్ బాగా పోతుందో చూసుకొని ఆ వీడియోస్ చేయండి. ఏదైతే పోవట్లేదో వెంటనే స్టాప్ చేసేయండి. ఎగ్జాంపుల్ నా బిజినెస్ వీడియోస్ పెట్టిన తర్వాత స్టాప్ అయిన వెంటనే గుర్తించి మళ్ళీ మేము వ్లాగ్ స్టార్ట్ చేసాము. సో, ఇదొకటనమాట. సో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. వెంటనే మనకు మానిటైజేషన్ అవ్వలేదు, పేమెంట్ రాలేదు. ఇలాంటివి ఫస్ట్ మైండ్‌లోని తీసేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి. సక్సెస్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్‌లో వస్తుందని. అది ఎప్పుడు వస్తుందని తెలీదు. ప్రతి ఒక్కరికి ఒక మూమెంట్ ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే సక్సెస్ అవుతారు. మేము కూడా అలానే అయ్యాము. ఐ హోప్ నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ వీడియో చూసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ కానీ, జ్యువెలరీ కానీ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలంటే ఆర్టీవైటీ స్టోర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ కావాలంటే ఆర్టీవైటీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ వీడియో తీస్తా అన్నప్పుడు ఎవరైనా సరే
వద్దు అని అంటారు కదండీ. బట్ తర్వాత నాకొచ్చే సబ్స్క్రైబర్స్ కానీ, సో నేను చేసే వీడియోస్ కానీ అన్నీ చూసిన తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్స్ కూడా నాకు చాలా బా వచ్చింది. మెయిన్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బిజినెస్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి అంటే ఎలా అంటే కొంచెం మా అమ్మ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేయడం జరిగింది. మీరు మంచిగా శారీస్ కట్టుకుంటారు, మంచిగా జ్యువెల్లరీ పెట్టుకుంటారు, మంచిగా మాట్లాడతారు, బాగా చెప్తున్నావు అని చెప్పేసరికి నాకు ఇంకా కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలి. అరే! నన్ను ఇంతమంది ఇంత రెస్పెక్ట్‌గా నా వీడియోస్ ఇంత రెస్పెక్ట్‌గా చూస్తారా అని నాకు అనిపించిందనమాట. నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇలానే ముందుకి మంచి వీడియోస్ అయితే మీ ముందుకొస్తాను. సో ఇదండి నా యూట్యూబ్ పేమెంట్ అండ్ నా 4 మంత్స్ జర్నీలో నా నేను చేసిన మిస్టేక్సు అండ్ నేను రెక్టిఫై చేసుకున్నవి, నాకొచ్చిన పేమెంట్‌తో నేనేం చేసినవి అన్నీ వీడియోలో అయితే కవర్ చేశాను. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని అయితే ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా స్టార్ట్ చేయండి. అండ్ మెయిన్ ఇంకొకటి ఈ వీడియోలో నాది బిజినెస్ గురించి కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్యాపీ న్యూస్ అనమాట. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నా సబ్స్క్రైబర్స్ నా దగ్గర చాలా ఆర్డర్స్ తీసుకున్నారు కాబట్టి సో చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట ఇదైతే నేను. ఏంటి అంటే ఫస్ట్ నాకు ఆర్డర్స్ వచ్చాయన్నాను కదండీ! సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడే నాకు ఆర్డర్స్ అనేవి ఎలా అంటే డైలీ ఒక 10 అలా వస్తాయండి. ఒక్కొక్కసారి నాకు 50 ఆర్డర్స్ వస్తాయి. 29, 30, 40 అలా ఒక్కొక్కసారి ఎక్కువ ఆర్డర్స్ వస్తే మినిమమ్ నాకు 10 అనే వస్తాయన్నమాట. కానీ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. నాకు యూఎస్ఏ నుంచి 3 టైమ్స్ ఆర్డర్ వచ్చిందన్నమాట. అంటే నా వీడియోస్ యూఎస్ఏకి కూడా వెళ్తున్నాయని నాకు నిజంగా తెలీదు. ఆవిడే కాల్ చేసి మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నామని ఫస్ట్ నా దగ్గర ఒకటి ఆర్డర్ పెట్టుకున్న శారీ. క్వాలిటీ నచ్చిన తర్వాత 4 ఐటెమ్స్ తీసుకున్నారండి. అది నచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర జ్యువెల్లరీ, శారీ మిక్స్ చేసి ఆర్డర్ తీసుకున్నారు. సో నన్ను ట్రస్ట్ చేసి అంతంత లాంగ్ కూడా నా దగ్గర తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఆర్డరు కెనడా నుంచొచ్చింది. అది కూడా సంక్రాంతి టైంలో వచ్చిందనమాట. సో ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. క్వాలిటీ చాలా బావుంది. నెక్స్ట్ టైమ్ కూడా తీసుకుంటామన్నారు. సో ఏంటంటే అంతంత లాంగ్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నన్ను ట్రస్ట్ చేసి మెయిన్ నాకు ఆర్డర్స్ రావడానికి రీజను ఆహ్, చాలామంది చెప్పారు మేడం మిమ్మల్ని ట్రస్ట్ చేసి తీసుకుంటున్నాము. మీరు మా ఇంట్లో ఆడపిల్లలాగా, మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావు. సో అందుకని చెప్పేసి నువ్వు చూపించే శారీస్ కానీ, జ్యువెల్లరీ కానీ మాకు బాగా నచ్చుతాయని చెప్పేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇలానే కాదండి ఇప్పటి వరకు అంటే నేను రఫ్‌గా చెప్తున్నాను. ఇంకా చాలా లొకేషన్ నుంచి వచ్చాయి. బందర్ కానివ్వండి, ఖమ్మము, ఇంకా గూడూరు, ఇక్కడ మా లోకల్ తిరుపతి, రేణిగుంట, రాజమండ్రి, కాకినాడ, బెంగుళూరు, హైదరాబాదు, వైజాగు ఇలా చాలా అండి. మహారాష్ట్ర, ఒరిస్సా ఇట్లా చాలా అండి. మెయిన్ బొంబాయి ఇప్పటి వరకు ఇంకా కొన్ని లొకేషన్స్ గుర్తులేదు గానీ చాలా వరకు కవర్ చేసేయండి. అంతంత నుంచి కూడా నాకు ఆర్డర్స్ రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లోకల్ తిరుపతి వాళ్ళైతే రీసెంట్‌గా చాలామంది మా ఇంటికొచ్చి తీసుకోవడం కూడా జరిగిందనమాట. అంటే దగ్గరున్న వాళ్ళకేంటంటే షిప్పింగ్ పడుతుందని చెప్పేసి ఇంటికొచ్చాక కలెక్షన్స్ చూసి నచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌ని గాని, రిలేటివ్స్‌ని గాని మళ్ళీ తీసుకురావడం అలా ఇంటికొచ్చి తీసుకుంటున్నారు. అండ్ ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. రీజనబుల్ ప్రైస్‌లో మంచి క్వాలిటీలో మీ ముందుకైతే కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. టాటా.